చేయబోతున్నాము. ఇదైతే హార్మ్ఫుల్ అయితే అస్సలు కాదు. ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు, కానీ ఇంటి లోపల కాదు, బయట చేయండి కొంచెం. కానీ జాగ్రత్తగా చేయండి. మళ్ళీ ఏమైనా మనకి తిట్లు. ఈ ఫస్ట్ ఐటమ్స్ అన్ని లుక్ వేసేద్దాం. అంటే ఇది ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ సంబంధించిన ఐటమ్స్ గైస్. చూడండి ఒకసారి లుక్ వేసేద్దాం. సీజర్, ఈనో, షాంపూ, గ్లాస్, పేస్ట్, వాటర్ బాటిల్. ఇప్పుడైతే మనం చేయాలంటే ఫస్ట్ దీంట్లో మనం కొంచెం షాంపూ అయితే వేయాలి. షాంపూ అయితే మనమైతే కట్ చేసుకోవాలి గైస్. కొంచెం వెనకాల సౌండ్స్ ఏం పట్టించుకోవద్దండి గైస్. షాంపూ అయితే వేసుకోవాలి గైస్. మనం క్లీనింగ్ ప్లస్ అయితే వేసుకుంటున్నాం. మీరు ఏం వాడితే అది వేసుకోవచ్చు గైస్. దాని తర్వాత పేస్ట్ అయితే కొంచెం వేసుకోవాలి. పై ఆఫ్ పేస్ట్ గైస్. చాలు, కొంచెం చాలు గైస్, కొంచెం చాలు. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఈనో ప్యాకెట్ వేసుకోవాలి. ఈనో ప్యాకెట్ రెండు తీసుకెళ్ళిపోయాడు అన్న. ఈనో అయితే వేసుకోవాలి గైస్. ఇందులో చాలు కొంచెం అయితే వేసుకుంటున్నాం మేము. ఇప్పుడు క్వాంటిటీ ఇంత వేసుకోవాలి. క్వాంటిటీ అంటూ ఏం లేదు గైస్. కొంచెం వాటర్ వేసుకుంటే చూడండి గైస్ ఎలా పొంగుతుందో. ఇది కలర్ మీరు కలర్ యాడ్ చేయొచ్చు గైస్. బ్లూ ఆర్ రెడ్ కలపాలి గైస్. కలపాలి. ఇప్పుడు కలిపేసుకోవాలి. కలిపితే అయితే పొంగుతుంది గైస్. ఇలాగా చూడండి మీరే. ఇంక్రీజ్ అయితే వస్తుంది లెవెల్. కలర్ చేంజ్ అయ్యింది గైస్ వైట్ కలర్ లోకి. మేమైతే కొంచెం ఈనో వేస్తున్నాం దీని మీద. ఇప్పుడు కలిపేసాలి. పొంగుతుంది గైస్ చూడండి. అలాగైతే పొంగుతుంది చూడండి. ఎందుకంటే మేము ఈనో తక్కువ వేసాము కాబట్టి అంత పైకి రాలే. కొంచెం వేసాం. చాలే ఇంకా. చూడండి గైస్, మేమైతే ఈయన తక్కువ వేసాము. మా ఇంట్లో తక్కువ ఉంది కాబట్టి మీరైతే ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువ ఉంది. 3 ప్యాకెట్లు తెచ్చినాం గైస్. ఆడొకటి పెట్టేసినాం. ఒకటి మా డాడీ తీసుకుపోయిండు, ఇంకోటి కూడా మా డాడీ తీసుకుపోయిండు గైస్. ఇదైతే ఈనో క్వాంటిటీ ఇదైతే ఇలా పొంగింది గైస్, కానీ ఈనో క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి ఒకసారి చూద్దాము. మళ్ళీ వద్దు పడిపోతుంది. ఇష్యూ హ్యాండ్ బ్రేక్ అయిపోయింది గైస్ ఇక్కడ అక్కకు. పడింది. ఓకే గైస్, అదైతే కొంచెం ఇది సెకండ్ ఎక్స్పెరిమెంట్. మొత్తం అదైతే కొంచెం పాస్ అయ్యింది అనుకోవచ్చు. కొంచెం పైకి వచ్చేసింది. సెకండ్ ఎక్స్పెరిమెంట్ లుక్ చూడండి. వాటర్ బాటిల్, సిజర్స్, బిస్కెట్స్, 2 glasses of water. కావాలి గైస్. దీంట్లో అయితే ఫస్ట్ ఒక గ్లాస్ లో అయితే ఈనో వేసుకోవాలి, ఇంకో దాంట్లో అయితే వేసుకోకూడదు గైస్. మొత్తం వేసేసాయి. మొత్తం వేసేయి. ఇష్యూ ఏం లేదు. ఓకే, ఫుల్ ఆఫ్ ద ఈనో గైస్ వేసేసుకుంటున్నాం గైస్. స్పూన్ తో అయితే తీసుకొని కలిపెట్టాలి. కలిపెట్టాలి. తాగితే గైస్ ఇందాక పొంగలేదు, ఇప్పుడు పొంగుతుంది. కొంచెం చాలు. కొంచెం టేస్ట్ చేస్తాను. కారం నీళ్ళు ట్యాప్ నీళ్ళు తాగుతావా? చూడండి ఇప్పుడైతే ఈ గ్లాస్ లో అయితే బిస్కెట్ వేస్తున్నాం. ఈ గ్లాస్ లో చూడండి బిస్కెట్ అయితే వేస్తున్నాం. అది లోపలికి తేలిపోద్ది. తేలట్లేదు. అది తేలట్లేదు. ఇది తేలుతుంది గైస్. మనం నార్మల్ గుడ్డే బిస్కెట్ చూపించారు గైస్. మనం బిస్కెట్ వేసాము. అయితే కొంచెం తేలింది. దీంట్లో వేస్తే చూడండి. చూడండి గైస్, తేలుతూ ఉంది. ఇది నీళ్ళలో లోపలికి పోయింది. మునిగిపోతుంది. తీసేది లోపలికి అయితే కొంచెం లోపలికి అయితే పోయింది. ఇది పైన అసలు తేలుతానే ఉంది. ఎంత లోపలికైనా పైకి వస్తుంది చూడండి. మళ్ళీ ఎంత లోపలికైనా పైకి వస్తుంది. ఇదైతే లోపలికంటే లోపల పడిపోద్ది. అంటే ఇది కొంచెం తేలుతుందిలే గైస్. ఇది వాటర్ లో మొత్తం ఇట్లా అంటే పాడి అంటే
ఇంకా చాలు గైస్. ఈ సెకండ్ థర్డ్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మేము మ్యాచ్ బాక్స్ తో అయితే చేతికి అయితే స్మోక్ తెప్పిస్తాం గైస్. స్మోక్ తెప్పిస్తాం. లుక్ వేసేయండి. మ్యాచ్ బాక్స్ కావాల్సింది పుల్లలు, ఒక ప్లేట్ అయితే సరిపోతుంది గైస్. అంతే గైస్. ఈ సైడ్ అయితే మనం వెలిగిస్తాం కదా, అదైతే కట్ చేసుకోవాలి గైస్. ఇప్పుడు సిజర్స్ తో అయితే కట్ చేసుకుంటున్నా నేను. ఈ సైడ్ కూడా కట్ చేసుకోవాలా? ఒకటి జాలే. ఓకే గైస్, అంటే వెలిగించ ఒక్కటైతే చాలు. ఇది ఇలా వస్తుంది కదా గైస్, ఇది ఎడ్జెస్ కూడా మనం చేయకుండా కట్ చేసేసుకోవాలి గైస్. చూడండి ఇలా వస్తుంది, కట్ వైట్ చేసి కార్డ్ ఎడ్జెస్ కూడా కట్ చేయాలి గైస్. అంటే కొంచెం అది కట్ అవ్వట్లేదు ఏమో, మళ్ళీ ట్రై చేద్దాం గైస్. మనమైతే కట్ అయితే అయిపోయింది గైస్, ఇలా వస్తుంది గైస్. తర్వాత ఇది మెగ్నీషియం ఏదో గైస్ గుర్తుకు రావట్లేదు. ఇలా అయితే ఇది నా మీద చేసేటట్టు నేను సైడ్కి వచ్చేసి ఇదైతే ఎలగట్లేదు గైస్. వేరే వెలిగిస్తాను. ఈ సైడ్ అయితే మనం కట్ చేసేసుకుంటున్నాం గైస్. ఈ సైడ్ కూడా కట్ చేసేసుకుంటున్నాం. ఇదైతే ఇలా అయితే 4 ఎడ్జెస్ నీట్గా, అంటే ఏం రాకుండా తీసుకోవాలి గైస్. కట్ చేసేయాలి గైస్ ఇలాగా. ఇవైతే మనకేం అవసరం లేదు గైస్, దీంతో యూజ్ లేదు. ఈ రెండు అయితే ఇప్పుడైతే ఇలా 2 గైస్ తీసుకున్నాం కదా గైస్, దీన్ని అయితే ఫైర్ చేయాలి గైస్. ఇప్పుడు మనము వేరే స్టిక్స్ దాంతోనే స్టిక్ చెయ్యి. దాంతోనే స్టిక్స్. దీంతోనా? అట్ట కాదు, దీంతోనే స్టిక్స్. పని చేయడం లేదు. వచ్చింది దీనికి అంతే. దీనికి వచ్చింది టప్పనింది ఇందాక. ఇలా అయితే ఫైర్ చేసుకోవాలి గైస్ మనం. ఆ అగ్గి పుల్లకే అబ్బా అది పండు గైస్, అలా పొడి రావాలా. పొడినా? పొడి పొడి కావాలి గైస్. పొడి తీసుకొని మనం చేతికి వేసుకొని అలా కాదు, ఇది మొత్తం కాల్చాలి గైస్. మొత్తం కాల్చింది ఇదే గైస్. ఇలా అయితే అయితే పోతుంది గైస్. ఇలా పట్టుకోవాలి గైస్. క్యాండిల్ కి వెలిగించి ఎరిగేంత పొడి అయితే అవుతుంది గైస్. స్లోగా ఒకటి చాలా. అద్దా ఏంది అది అగ్గి పెట్ట మోక్షి. ఇదైతే మళ్ళీ వెలిగిస్తున్నాం గైస్. ఇదైతే చేతికి తీసుకోండి గైస్, లేంటే రాదు ఇది. అట్టే కొద్దిసేపు మంటలోనే ఉన్నిచ్చు. వెలుగుతుంది లేట్లే. క్యాండిల్ మరి తెచ్చింది ఈజీ ఫ్రీ. ఇదండి గాయస్ వెలుగుతుంది. క్యాండిల్ కి ఒకటి అంటి అవసరం లేదు. ఓయ్ ఉసే చేయి కాలుతుంది మోక్షి. అది ఉన్నీలే. ఇదైతే యాష్ అయితే మనం కలెక్ట్ చేయాలి గైస్. మనకు యాష్ మెయిన్ ప్రోడక్ట్ గైస్. ఇప్పుడు ఇక్కడ ఈ యాష్ని అయితే మనము ఇలా తీసుకున్న దాన్ని ఇలా చేతికి తీసుకోవాలి. చూడండి గైస్, పొగ అయితే వస్తుంది. వచ్చింది ఇది కాలుతుంది కొద్దిసేపు. చూడండి గైస్, పొగ అయితే వస్తుంది. చూడండి, దీనికి కావాల్సిన పదార్థాలు అయితే సాల్ట్, స్పూన్, వాటర్,
లెమన్ అంతే. అంటే మా దగ్గర లెమన్ కొంచెం ఎండిపోయింది guys. అది ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి. ఇప్పుడు మామూలుగా లెమన్ దీంతో వాటర్లో వేస్తే సింక్ అయిపోతుంది. చూడండి సింక్ అయిపోతుంది కదా గైస్ ఇలాగా. దాంట్లో నేను సాల్ట్ వేసాం సాల్ట్ వేయలే. ఒక అంటే ఇది కొంచెం ఎండిపోయింది ఇట్లా- కాబట్టి ఎండిపోయింది కాబట్టి రాలేదు. కాదు నేను ఇట్లా తినేటప్పుడు దాంట్లో కొంచెం పడింది. సాల్ట్ వేసేసింది గైస్ ఫస్ట్ లోనే. ఇప్పుడైతే మనం కొంచెం ఇదంతా వేసేద్దాం సాల్ట్. ఓ అంతనా. బీచ్ కలిపి ఏం కాదులే, బీచ్ వాటర్ లాగా అయిపోయింది గైస్. టేస్ట్ చూద్దాం కొంచెం. బాగుంది గైస్. దాంతో వేసిలే వచ్చినవా గైస్. ఇప్పుడు సాల్ట్ వాటర్ వేసినాం. అస్సలు చూడండి ముందే సాల్ట్ వేసింది కాబట్టి ఈమె వల్ల. ఓకే గైస్ ఈ ఎక్స్పెరిమెంట్ అయితే అంతే. సిక్స్త్ ఇది ఫిఫ్త్ ఎక్స్పెరిమెంట్ అయితే చూడండి. ఇది కార్న్ ఫ్లోవర్ది గైస్. దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేస్తే అది ఇప్పుడు గైస్ దీని పేరు అయితే నాన్ న్యూట్రియల్ ఫ్లూయిడ్ అంట. ఏందో చూడండి చేద్దాం. ఇది కలపద్ది. కొంచెం కొంచెం వేసుకుంటా ఉండు, క్యాప్ మొత్తం వేసేయద్దు. కలిపి ఇప్పుడు కలుపు. కలుపు కలుపు అంటే మనం కొంచెం కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి గైస్ ఇలాగానే. కలుపుకోవాలి. అది వచ్చే లోపల అది చూడండి మొత్తం మిక్స్ అయితే చేసేసాము. వేరే బౌల్లో కూడా తీసుకున్నారు గైస్ వీళ్ళు. చూడండి ఇప్పుడు గట్టి ఇట్టంటే బయట ఉంటుంది. చూడండి చిన్నగా ఇటంటే లోపలికి వెళ్తుంది గైస్. నేను చూపిస్తా చూడండి గైస్. చిన్నగా అంటే చిన్నగా లోపలికి పోతుంది గైస్. గట్టి గుజ్జు అసలు లోపలికే పోవట్లేదు గైస్. లోపలికి పోతుంది కానీ కొంచెం కొంచెం కంటెస్టెంట్ గట్టిగా ఉంది గైస్. గట్టి ఉంటుంది. చూడండి కావాలంటే ఇప్పుడు వచ్చేసి సిక్స్త్ అయితే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. చూడండి చేసే బౌల్స్ వస్తాయి. షాంపూ, స్పూన్, వాటర్ బాటిల్, షుగర్ అండ్ మాల్ కప్పు అండ్ స్ట్రా. షుగర్ అయితే వేసుకోవాలి గైస్ ఫస్ట్. షాంపూ ఫుల్గా వేసేసుకోవాలి గైస్. ఇదైతే ఇప్పుడు షాంపూ అయితే వేసుకోవాలి గైస్. వేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వేయద్దు, కొంచెమే మోక్షి, ఎక్కువ వేయద్దు. కొంచెం పోయి చాలు. నీట్గా అయితే డిజాల్వ్ అయ్యేంత వరకు కలుపుకోవాలి గైస్. చిన్నగా మోక్షి. ఇదైతే ఇలా కలుపుకున్నాం గైస్. ఇప్పుడైతే స్ట్రాతో కొంచెం పీల్చి సైడ్ వేసి, మొత్తం పీల్చేది నోట్లోకి పోతుంది, కొంచెం లైట్గా. బెలూన్స్ అయితే వస్తాయి గైస్. నేను చేస్తాలే. నోట్లోకి పోయింది. చూడండి కలపాలి. ఇంకా నోట్లోకి పెట్టాలి. గుడ్ గైస్ బెలూన్స్ అయితే వచ్చాయి. నోట్లో ఎంత పెద్ద బబుల్ వస్తుంది ఇప్పుడు. 2 పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి గైస్. ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనం పేపర్కి వెలిగించామనుకోండి, ఇది అక్కడ ఇంకు పడింది, కాల్చలేదు. ఇలాగైతే పెట్టామంటే గైస్ ఎలుగుతుంది కదా. ఓ వేసి కాలు వెళ్తుంది. ఏం కాదు. నెక్స్ట్ అయితే పేపర్కి అయితే ఇలాగా ఎలిగించేసి, పేపర్కి అయితే ఇలాగ రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ పెట్టి ఊరికి కింద, అది ఊరికి కింద పెడితేనే వెలిగింది కదా. బా ఇలాగైతే కింద పెడితే గైస్ ఇక్కడ మధ్యలో రా. చూడండి గైస్ ఎంత పెడుతున్నా ఎలగట్లేదు, కానీ యాష్ అయితే వస్తుంది గైస్. ఇక్కడ దానికి యాష్ అవుతుంది కానీ ఫైర్ అవ్వట్లేదు. మీరైతే కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అయితే చూడండి
ఇలాగైతే అయిపోయింది గైస్ ఎక్స్పెరిమెంట్స్ అన్ని. ఓకే గాయస్, ఇంతే గాయస్ ఈ వీడియో. మీకు ఇంకా చాలా ఎపిసోడ్స్ కావాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. టాటా బాయ్ బాయ్ గైస్.